బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాసవి అర్బన్ అపార్ట్మెంట్ దగ్గర కొనుగోలుదారులు ఆందోళనకు దిగారు. గడువు పూర్తయిన అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఇక దీనిపై అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలంటూ బాధితులు విజ్ఞప్తి చేశారు. పర్చేస్ చేశాను బ్లాక్ 7 లో. ప్రతి ఒక్కరు ఇది డ్రీమ్ హోమ్ లాగే కొనుక్కున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్వశ్చన్ ఏంటి అంటే 90% పేమెంట్ అయింది. ఇన్ని ఫ్లాట్స్ అట్లీస్ట్ ఈ ఉన్న 3200లో ఒక 3000 ఫ్లాట్స్ 2000 ఫ్లాట్స్ వేసుకున్నా కానీ చాలా పెద్ద అమౌంట్. ఆ అమౌంట్ అంతా ఎక్కడ పోయింది? 3 నెలల నుండి ప్రాజెక్ట్ ఒక వర్కర్ కూడా వర్క్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? మా ఫండ్స్ అన్ని ఎక్కడ వెళ్ళాయి? మా క్వశ్చన్ అదే. మీరు ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసుకొని హ్యాండ్ ఓవర్ ఇవ్వకుండా ప్రతి ఒక్కరు ఎమోషన్స్తో ఆడుతున్నారు. అది చెయ్యకండి. ఇప్పుడు ఇంత ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే కూడా వెనకాల ఉన్న టీం ఎవరు రావట్లేదు, కానీ పోలీస్ వాళ్ళని పంపించారు. అసలు అంత ఇర్రెస్పాన్సిబుల్ ఉండేసి మొత్తం అందరు ఎమోషన్స్తో ప్లే చేస్తున్నారు. అది చెయ్యకండి. వీ వాంట్ హ్యాండ్ ఓవర్, దట్స్ ఆల్ వీఆర్ రిక్వెస్టింగ్. హ్యాండ్ ఓవర్ ఫ్లాట్స్ చేయండి, మేము కూడా వాసవి సైడ్ నుండి హ్యాపీ ఉంటాం. బట్ ఇలా అందరు ఎమోషన్స్ని కిల్ చేయకండి. ఈ వాసవి వెంచర్ మొత్తం కూడా 975 స్క్వేర్ ఫీట్స్, అంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే కొన్న వాళ్ళు. ఇక్కడ అందరూ కొన్నది కూడా 2020-21 ఈ రేంజ్లో అప్పటి నుంచి కొన్నవాళ్ళు. అప్పటి నుంచి మా డబ్బులన్నీ బ్లాక్ అయిపోయినాయి. మేము రెంట్లు పే చేసుకుంటున్నాం, ఈఎంఐలు పే చేసుకుంటున్నాము. ఇది ప్రోగ్రెస్ చూస్తుంటే స్టేటస్ అసలు ఏమీ లేదు. ఎప్పుడైతే కోర్టు కేసు వచ్చిందో అప్పటి నుంచి ఆపేశారు. తర్వాత కానీ అప్పటికి 80% పేమెంట్స్ అయిపోయినాయి. మేము ఒక పక్కన పే చేసుకుంటూ ఇవన్నీ పే చేసుకుంటుంటే ఈ మధ్యన రిలీజ్ అయిందని అన్నారు, క్లియరెన్స్ వచ్చినాయి అని అన్నారు. కానీ ఇప్పుడు వర్క్ చూస్తుంటే ప్రోగ్రెస్ వచ్చి 0. అప్పటి నుంచి కూడా టోటల్గా నల్లిఫై. జనవరి 2026 నుంచి 1 జనవరి నుంచి అందరికి కూడా కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పి మేము మినిట్స్లో క్లియర్గా మెన్షన్ చేసాం. ఒకవేళ చేయకపోయి ఉంటే కూడా మేము రిలీజ్ చేస్తాము. మా మేనేజ్మెంట్ తరఫున గురించి ఇంటెన్షన్ ఏంటంటే అన్ని క్యాల్కులేట్ చేసుకొని ఏదైతే మాకు యాక్చువల్లీ యాజ్ పర్ రూల్స్, బిల్డింగ్ రూల్స్ ప్రకారంగా, ఏరియా రూల్స్ ప్రకారంగా, వాళ్ళకున్న అగ్రిమెంట్ ప్రకారంగా ఒక కమిటీని కూడా ఫామ్ చేసాం. అడాక్ కమిటీ అని కస్టమర్స్ మాకున్న టవర్స్కు ఎవ్రీ టవర్కు రిప్రజెంటేటివ్స్ని తీసుకున్నాము. వాళ్ళతో అడాక్ కమిటీ ఫామ్ చేసాం. ఇప్పుడు ఒక హ్యూమానిటేరియన్ నేచర్లో మనం ఎక్కడ కూడా మనం ఇంత మందితో వందల మందితో మాట్లాడడం అనేది అసంభవం. మాట్లాడలేము. అటువంటి ప్రాబ్లం ఇది నాట్ పాసిబుల్. అయినప్పటికీ కూడా మనము 30th ఆగస్ట్ ఏదైతే సిద్ధు కన్వెన్షన్ దాదాపుగా 2000 మందికి మనకు 2000 మెంబర్స్ అటెండ్ కావడం జరిగింది. ఈ 2000 మెంబర్స్ కూడా మేము మీటింగ్ పెట్టి తెలియజేయడం జరిగింది. వీఆర్ లయబుల్ టు గివ్. అయితే కాకపోతే కన్స్ట్రక్షన్ కొద్దిగా డిలే ఉన్నమాట వాస్తవమే. మార్కెట్ కొద్దిగా స్లో ఉన్నది కాబట్టి స్లో ఉన్న పరిస్థితి, స్లో ఉన్నమాట వాస్తవమే. కాకపోతే ఇప్పుడు మేము ఆల్మోస్ట్ అన్ని ఏదైతే మా రిసోర్సెస్ ఉన్నాయో, మా ఫండ్స్ ఉన్నాయో, బ్యాంక్ లోన్స్ ఉన్నాయో, వేరే కలెక్షన్స్ ఉన్నాయో అన్ని మేము మొబిలైజ్ చేసుకున్నాము. 100% ఏదైతే ఆగస్ట్ ఉందో ఆగస్టు వరకు కూడా మనం వెయిట్ చేసే అవసరం లేదు. ఫేజ్ వైజ్గా కస్టమర్కు అందివ్వాలని చెప్పేసి మేము కమిట్మెంట్తో ఒక షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేద్దాం. కస్టమర్లు అందరూ కూడా నా అప్పీల్ ఏంటంటే ఇప్పుడు మనకు యాజ్ అ బిల్డర్గా మార్కెట్స్లో ఉన్నమాట